ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకైన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన్. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయో చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ప్రభు ఈ లేఖన భాగాన్ని మన ఆరాధన తలంపుల నిమిత్తమై ఆశీర్వదించునుగాక. పిల్లరా, మత్తయి సువార్త ఒక్కొక్క అధ్యాయములో ఒక ఆరాధన తలంపులను వింటూ వస్తూ ఉన్నాం, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. సో 8వ అధ్యాయం కుష్ఠ రోగిని బాగు చేసిన యేసు అని ఒక శీర్షిక, లేదా రోగిని బాగు చేసినటువంటి యేసు, బాగు చేసిన యేసు. మార్కు సువార్త 7:37లో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని రాయబడి ఉంది. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన రాజుగా వర్ణించబడ్డాడు. మొదటి 4 అధ్యాయాల్లో రాజు పుట్టుక, రాజు పరిచయం, రాజు పరీక్షలు, రాజు పోరాటం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో రాజు యొక్క రాజ్య సూత్రాలు, 8, 9 అధ్యాయాల్లో రాజు యొక్క శక్తి ప్రదర్శన, ఆయన అధికారం నిరూపించబడినది, ఆయన అధికారం ప్రదర్శించబడినది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 8, 9 అధ్యాయాల్లో ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు? ఖచ్చితంగా ఒకటి, ఆయన మానవ అవసరాలను తీర్చటానికి ఆయన అద్భుతాలు చేశాడు. 2, ఆయన అద్భుతాలను ఎందుకు చేశాడు? ఆయన దేవుడు గనుక ఆయన అద్భుతాలను ఆయన జరిగించాడు. పిల్లరా, మనం చదివిన ఈ భాగంలో 3 సంగతులను జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఎరిగి, ప్రభువును దర్శించి, ప్రభువును మనం ఆరాధన చేద్దాం. నెంబర్ 1, మొదటిది కుష్ఠ రోగి. కుష్ఠ రోగి 8వ అధ్యాయం 1, 2 వచనాల్లో ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, ఏ కొండ? దైవ గ్రంథమైన బైబిల్లో మోరియా కొండ అని రాయబడి ఉంది, కల్వరి కొండ అని రాయబడి ఉంది, ఒలివల కొండ అని రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఆ కొండ, ఏ కొండ? ఆయన పర్వత ప్రసంగం, కొండ మీద ప్రసంగం, ఆ కొండ మీద నుండి ఆయన దిగి వస్తున్నాడు. కానీ పేరు వ్రాయబడలేదు. ఎందుకంటే ఆయన పరలోకపు కొండ నుండి ఆయన దిగి వచ్చాడు. ప్రభు ఎక్కడున్నవాడు? ఆయన అత్యున్నతమైన సింహాసనమందున్నవాడు, పైనున్నవాడు. ఆ పరలోకపు కొండ నుండి ఆయన దిగి వచ్చాడు. కల్వరి కొండలో ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన ఒలివ కొండ మీద నుండి ఆయన ఆరోహణమయ్యాడు. మరలా ఒలివ కొండ మీదికి ఆయన దిగి వస్తాడు. సియోను కొండ మీద ఆయన రాజ్య స్థాపన చేస్తాడు. కొండల మీద ఆయన, మానవుడు ఎక్కడ పడి ఉన్నాడో అక్కడికి దిగి వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన కొండ మీద నుండి దిగి వస్తూ ఉండగా వేల వేల మంది సమూహం ఆయన వెంబడిస్తూ ఉండగా 2వ వచనములో ఇదిగో కుష్ఠరోగి వచ్చి, కుష్ఠరోగి అన్నాడు. కుష్ఠరోగులు అన్యులు, అలాగే స్త్రీలు, వీరు చాలా మంది యూదుల చేత వారు బహిష్కరించబడిన వారు, ప్రాముఖ్యంగా పరిసయ్యుల చేత బహిష్కరించబడిన వారు. చాలా మంది ఈ పరిసయ్యులు, అందరూ కాదు, కొందరు పరిసయ్యులు మాత్రమే, అంటే తామే నీతిమంతులమని విర్రవీగేవారు, తమలో ఏ దోషము లేదన్నట్లుగా ప్రవర్తించి ప్రజల మధ్య
తాము మాత్రమే నీతిమంతులము అని వివరించుకునేవారు పరిసయ్యులు. కొంతమంది ప్రతి ఉదయం వారు ఇలా ప్రార్థన చేస్తారట, దేవా, నన్ను పురుషునిగా సృష్టించావు, నన్ను స్త్రీగా సృష్టించలేదు, నీకు వందనాలు. నన్ను యూదునిగా సృష్టించావు, నన్ను అన్యునిగా సృష్టించలేదు, నీకు వందనాలు. దేవా, ఇదిగో నన్ను స్వతంత్రునిగా సృష్టించావు, నన్ను బానిసగా సృష్టించలేదు, నీకు వందనాలని వారు ప్రార్థన చేస్తారట. కుష్ఠరోగి అన్నాడు. ఈ కుష్ఠరోగి ఎలాంటి వాడు, వాటి నియమాలు, వాటి శుద్ధి లేవియాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. లేవియాకాండం 13వ అధ్యాయం 45వ వచనములో ఆ పడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడనని బిగ్గరగా పలకవలెను. ఈ కుష్ఠ రోగి, కుష్ఠ వ్యాధి పాపమునకు ఒక ఉదాహరణగా ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు, 5, 6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. ప్రతి వాడు, భేదమేమి లేదు, వర్ణభేదము లేదు, వర్గభేదము లేదు, జాతి భేదము లేదు, కులభేదము లేదు, సర్వ మానవాళి ప్రతి వాడు పాపమనే వ్యాధి చేత మొత్తబడినవాడు. 6వ వచనములో అన్నాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. లేవియాకాండం 13వ అధ్యాయంలో అన్నాడు, ఈ కుష్ఠ రోగిని గూర్చి, కుష్ఠు వ్యాధిని గూర్చి ఇవ్వబడిన సూచనలు పాపము యొక్క స్వభావమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ కుష్ఠ వ్యాధి గలవాడు, కుష్ఠ రోగము గలవాడు, పాపపు వ్యాధి గలవాడు. నీవు నేను ఒకప్పుడు మనమందరం పాపపు వ్యాధి చేత ఉన్నవారం. లేవియాకాండం 13:3లో ఈ కుష్ఠ రోగము చర్మము కంటే అది లోతైనది, చర్మము లోపల ఉండేది. పాప వ్యాధి మానవుని అంతరంగములో ఉన్నది. కుష్ఠ వ్యాధి లేవియాకాండం 13:8లో అది అలా 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 వ్యాపించేది, సంక్రమించేది. పాపపు వ్యాధి ఆదాము నుండి సర్వ మానవాళికి సంక్రమించినది. పాపపు వ్యాధి మానవుణ్ణి వెలివేసేది, వేరు చేసేది, అపవిత్రపరిచేది. లేవియాకాండం 13వ అధ్యాయం 45, 46 వచనాలు మనము గమనించాం. పాపము మానవుణ్ణి దేవుణ్ణి వేరు చేసింది, వెలివేయబడిన వాడు. ఈ కుష్ఠ వ్యాధితో నిండిన వస్త్రాలు, కుష్ఠ వ్యాధితో నిండిన ప్రతి వస్తువు అది అగ్నితో కాల్చివేయవలెను అని లేవియాకాండం 13వ అధ్యాయం 52లో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రకటన గ్రంథం 20:15లో ఏమనుంది? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడు. ఇది నీ స్థితి, నా స్థితి. గతములో పాపపు వ్యాధితో ఉన్నవారు, అగ్నికి సరిపోయిన వారం, దేవుని సన్నిధికి రాదగని వారం. అయితే రెండవ సంగతిని మనం గమనిద్దాం. కుష్ఠ రోగిని తాకిన యేసు, ముట్టిన యేసు. 8వ అధ్యాయం మత్తయి సువార్త 2-3 వచనాలు. ఇదిగో కుష్ఠ రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. అందుకైన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. కుష్ఠరోగిని తాకిన యేసు క్రీస్తు ప్రభువారు. వాస్తవానికి ఆ దినాల్లో కుష్ఠరోగి ఊరి వెలుపల ఉండాలి. కానీ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఊరి వెలుపల ఉండాలి అనే నియమాన్ని ఉల్లంఘించాడు.
యేసు క్రీస్తు ప్రభువారు తనను స్వస్థపరచగలడు అనే గొప్ప విశ్వాసాన్ని ఆయన ప్రదర్శించాడు. ప్రియులారా, యేసు ప్రభు బాగు చేయగలవాడు. మనం ఒక సంఘటన ఎరుగుదు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. తర్వాత 6వ వచనం, ఈ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెను. 7వ వచనం, ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకని కుష్ఠరోగమును మాన్పుటకు నేను దేవుడనా? నా యుద్ధ కిందకు పంపావు? నాతో యుద్ధమున కొరకు పంపావా? కలహము కొరకు పంపావా అని వేదనతో మాట్లాడాడు. ప్రియులారా, కుష్ఠరోగమును బాగు చేయగలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. ఒక వ్యక్తిని చంపువాడు, బ్రతికించువాడు దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన సర్వాధికారము గల దేవుడు. మరొక సందర్భాన్ని మనం ఎరుగుదాం. కపెర్నహూములో ఆయన ఒక ఇంట బోధిస్తూ ఉండగా పక్షవాయువు గలవాన్ని తీసుకుని వచ్చారు. మార్కు సువార్త 5:2లో 2:5లో 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటేనే అక్కడున్నటువంటి శాస్త్రులు ఏమన్నారు? దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడు? అయితే ప్రభు 10వ వచనములు అంటాడు, పాపములు క్షమించుటకు భూమి మీద నాకు అధికారము కలదు. ఆయన దేవుడు. దేవుడు ఈ లోకములో మానవుడుగా దిగి వచ్చాడు నీ కొరకు, నా కొరకు. నీ కుష్టు వ్యాధిని ఆయన భరించాడు. మత్తబడిన వాడుగా, వ్యాధిని అనుభవించువాడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన సిలువలో చేయబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రియులారా, మనల్ని నీతిమంతులుగా చేయాలని, మనలను స్వస్థపరచాలని, మనలను పవిత్రులుగా చేయాలని ఆయన పాపముగా చేయబడ్డాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము స్వస్థపరచబడినట్లు, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్షించటానికి సిద్ధంగా ఉన్నవాడు. సర్వమానవాళిని ఆయన రక్షించినవాడు. నిన్ను నన్ను రక్షించినవాడు. మన రక్షణ నిమిత్తమై పాపిగా, శాపగ్రాహిగా మార్చబడి, సిలువలో వేదనాభరితుడుగా, దుఃఖభరితుడుగా చేయబడి, మనందరి నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన మన మధ్య, విశ్వాసుల మధ్య, ఆరాధికుల మధ్య ఆయన సంచరిస్తున్నవాడు. 3వ సంగతి, శుద్ధుడైన కుష్ఠరోగి, మ్రొక్కిన కుష్ఠరోగి, ఆరాధించిన కుష్ఠరోగి. 2వ వచనం, 8వ అధ్యాయం మత్తయి సువార్త వచనం 2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఇంకా ఏం చేశాడు? సాక్షార్థముగా తన దేహమును యాజకునికి కనబరుచుకొని అనే మాటలు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు అతని కుష్ఠరోగమును శుద్ధి చేశాడు. ప్రకృతి క్రమముగా పనిచేసింది. ప్రకృతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారికి లోబడినది. ఆయన ఎవరు? మన ప్రభువు ఎవరు? మనం ఆరాధించటానికి వచ్చిన ప్రభువు ఆ దర్శనం చేయండి, ఆయన్ను చూడండి, ఆయన్ను ఎరగండి, ఆయన్ను ఆరాధించండి. ప్రకృతి పైన అధికారము గల దేవుడు, పరిస్థితుల పైన అధికారము గల దేవుడు, ప్రతి రోగము పైన అధికారము గల దేవుడు, దురాత్మ శక్తుల పైన సర్వాధికారము గల దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ప్రకృతితో మాట్లాడగలడు. ప్రకృతి ఆయనకు లోబడుతూ ఉంది. ప్రకృతి సంపూర్ణముగా ఆయనకు లోబడుతూ ఉంది.
ఆయన ఆజ్ఞాపించాడు, వెంటనే స్వస్థత కలిగినది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో యెహోవా మోషేతో అన్నాడు, మోషే నీ చెయ్యి రొమ్మున ఉంచుకొనమనగా అతని చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠరోగము గలదాయేను. మరలా ఏం చేశాడు? ఆ చెయ్యిని మరలా రొమ్ములో ఉంచుకొనగా ఆ రొమ్ములో నుండి మరలా తీయగా మిగిలిన శరీర భాగము వలె స్వస్థత కలిగినది. కుష్ఠరోగమును బాగు చేయగలవాడు, ఈ కుష్ఠరోగిని బాగు చేసినవాడు. ఆ కుష్ఠరోగిని మాత్రమే కాదు, ఇదిగో ఇక్కడ కూర్చున్న కుష్ఠరోగులందరినీ బాగు చేసిన దేవుడు ఆయన. బాగుపడిన రోగులం మనం, అందుకే ఆయనను మనం ఆరాధించాలి. అదే కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి కుష్ఠరోగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించాడు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉపయోగించినటువంటి ఆ పదం, ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడ్డాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆరాధనకు యోగ్యుడు. ఈ కుష్ఠరోగి ఎలా ఆయనను ఆరాధించాడు? 1, ఆయన యొద్దకు వచ్చి ఆరాధించాడు. ఆయన పాదాల దగ్గరకు రావాలి, సంఘముగా రావాలి, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధించాలి. అసాధ్యము అనుకున్న ప్రతి అవసరాన్ని తీర్చగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఎలా ఆరాధించాడు? మోకాళ్ళ మీద కూర్చొని ఆయనను ఆరాధించాడు. యేసు ప్రభు ముందు ఆయన మోకరిల్లి ఉండవచ్చు, పాదాల దగ్గర అలా సాష్టాంగపడి ఉండవచ్చు. సాగిలపడి మ్రొక్కెదను, ప్రభువును సాగిలపడి మ్రొక్కాలి. ఇంకా ఎలా ఆరాధించాడు? ప్రభువా, ప్రభువా అని ఆయనను ఆరాధించుట, యజమానిగా దేవునిగా యేసుక్రీస్తు ప్రభువును గుర్తించి ఆరాధించుట. ఇంకా ఎలా ఆరాధించాడు? వినయముతో, విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఆరాధించాడు. ప్రభువా, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. ఆయన చిత్తానికి ఒప్పుకొని ఆయనను ఆరాధించాడు. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు, ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మి ఆరాధించాడు. స్వస్థత కావాలి, నేను స్వస్థత పొందగలను అని ఆరాధించాడు. ఇంకా ఎలా ఆరాధించాడు? నన్ను శుద్ధి చేయగలడు, బాగు చేయగలడు అని ఆరాధించాడు. ఈ సమయంలో నీవు నేను ఎలా ఆరాధించగలం? ఎలా ఆరాధించాలి? ఆఖరిగా ఈ వచనాన్ని మనం చదువుకుని ప్రభువుని ఆరాధన చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుండి. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుకు వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని రక్షించాడు. కానీ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనను ఆరాధించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఉదయకాలపు వేళ ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చి ఉండగా మనకు ఆయన చేసిన మేలులు, పాప క్షమాపణ, పాప రోగము నుండి స్వస్థత, పరలోక భాగ్యం, ఆరోగ్యం, ఆనందం, సమాధానం, నిత్య జీవం అనుగ్రహించి ఉండగా, ప్రభువా, నన్ను బాగు చేసిన దేవా, నన్ను రక్షించిన దేవా, నీకేమి చెల్లించగలను? నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన తండ్రి నీకే చెల్లిస్తున్నాను అని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.